కేసీఆర్ గారికి అంత అవమానం జరుగుతున్నప్పుడు, కేసీఆర్ గారి పైన ఆయన సిబిఐ విచారణ చేస్తున్నప్పుడు చేయాల్సిన పనులన్నీ మీరు చేసి కదా దొంగ పనులన్నీ. నేను అలా ప్రశ్నిస్తానా? పోనీ పక్క పెడదాం, హరీష్ రావు గారి పాత్ర ఏముందో లేదో ఇలా రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చింది. ఏదైతే సెక్షన్ 5 ప్రకారం నోటిఫికేషన్ విడుదల చేసి సిబిఐ ఈ రాష్ట్రంలోకి రాబోతుంది, సిబిఐ సంబంధించినటువంటి వస్తుంది. సరే, అది కూడా పక్క పెడితే సిబిఐ రేపు రోజున నిజాలు నిగ్గు తెలుస్తుంది, నిజంగా దీంట్లో అవినీతి జరిగిందా లేదని. మాకున్నటువంటి అనుమానాలు ఇవ్వాలా. ఏదైతే మురళీధర్ రావు గారు ఉన్నారో, ఈఎన్సీగా పనిచేసినటువంటి మురళీధర్ రావు దగ్గర వేల కోట్ల రూపాయలు ఈ విధంగా దొరికినాయండి. ఈరోజు నూనె శ్రీధర్ గారి దగ్గర వేల కోట్ల రూపాయలు ఈ విధంగా దొరికినండి. సామాన్య ఉద్యోగులే కదా, ఇరిగేషన్ శాఖలో పనిచేసినటువంటి సామాన్య ఇంజనీర్లే కదా, వాళ్ళ పే స్కేల్ తిప్పి కొడితే ఎంత ఉంటుంది? ఓ 1,60,000 1,20,000 పే స్కేల్ ఉంటుంది. అట్లాంటి వ్యక్తుల దగ్గర వేల కోట్ల రూపాయలు ఏ విధంగా దొరికినాయి? దీనికి సమాధానం చెప్పగలుగుతారా? ఈరోజు మీరు పార్టీలో వండుకుంటా కూడా ద్రోహం చేసింది మీరు. ఈ రోజు పార్టీ కోసము త్యాగం చేసినటువంటి వండిత శ్రీమతి కవిత గారు. సాధారణ ఎలక్షన్లలో ఎందుకు ఓడిపోయారు? సమాధానం చెప్పండి. కవిత గారి ఇంపాక్ట్ ఉంది. శ్రీకాంత్ గారు, ఒక మాట, మీరు ఇంజనీర్ల దగ్గర డబ్బులు దొరికినాయి, ఓకే, అది ఏసీబీ రైడ్లో దొరికినాయి. దాని గురించి మీరు ఏం చేస్తున్నారంటే కూర్చున్న కొమ్మని నరుక్కుంటున్నారు. అట్ ది సేమ్ టైం ఆ పని అయిపోయింది. కవిత కూర్చున్న కొమ్మని నరుక్కున్నారు. సో ఇప్పుడు కాసేపట్లో ఆమె పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం ఏర్పడింది, అగత్యం కూడా ఉంది. ఎందుకంటే మీరు పార్టీని విమర్శిస్తున్నారు, అదే క్రమంలో ఆ చెట్టును అంటే ఆ చెట్టును కూల్చేసే కార్యక్రమం చేస్తున్నారు. కవిత గారు మరి మాజీ సీఎం కేసీఆర్